ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెల్కమ్ టు హై డ్రీమ్. ఇట్స్ మీ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ అడ్వకేట్ ఎడ్విన్ కేదాసి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సో మీరు ఎలాగూ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ అన్నీ డీల్ చేస్తారు కాబట్టి నాకు ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ ఉంది. ఇంతకుముందు పెళ్లి చేసుకోరా సెటిల్ అవుతావు, పెళ్లి చేసుకోమ్మా సెటిల్ అవుతావు అని చెప్పేవాళ్ళు, అమ్మాయికైనా అబ్బాయికైనా. నిజంగా పెళ్లి చేసుకుంటే సెటిల్ అవుతారా? ఇప్పుడున్న లాస్ ప్రకారం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? లైఫ్ టైం సెటిల్మెంట్ నిజమేనా? అనుష, యాజ్ ఆన్ డేట్ ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో ఇప్పుడు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఆలోచించేది ఏంటంటే, లేకపోతే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా నడుస్తుందంటే, పెళ్లి చేసుకోకరా ప్రాబ్లమ్స్ తెచ్చుకోకరా స్టేటస్కి వెళ్ళిపోయినారు. అవును. మోర్ దాన్ ఏంటంటే, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ థరోలీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లో పడి పెళ్లి చేసుకుంటే ఒకళ్ళతోటే ఉండాలి. అదే నేను పెళ్లి చేసుకోకుంటుంటే ఐ కెన్ హ్యావ్ అ ఫ్రీ లైఫ్, ఐ కెన్ లివ్ లైక్ అ ఫ్రీ బర్డ్. నా ఇష్టం వచ్చిన వాళ్ళతోటి అఫేర్ పెట్టుకోవచ్చు, ఇష్టం వచ్చిన వాళ్ళతో తిరగవచ్చు, ఇష్టం వచ్చినట్టు బ్రతకవచ్చు. ఏంటంటే ఐ వాంట్ ఫ్రీడమ్, ఐ నీడ్ మై స్పేస్. నా బ్రతుకు నేను బ్రతకాలి, నాకు టర్మ్స్ అండ్ కండిషన్స్ వద్దు, నేను ఎవరిని టర్మ్స్ అండ్ కండిషన్స్లో నేను ఉండను. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ దీస్ డేస్. అంటే పేరెంట్స్ కూడా పిల్లలకి చెప్పడానికి కూడా భయపడుతున్నారు. ఏంటంటే ఒక తల్లి అంటది, అమ్మ ఏంటమ్మా అన్నయ్య పెళ్లి చేయవా అంటే, బిడ్డ నేను ఎన్ని లక్షలు జమ చేస్తేనే నేను అన్నయ్య పెళ్లి చేస్తా అని తల్లి కొడుకుకి చెప్తా ఉంది, తల్లి కూతురుకి చెప్తా ఉంది. అదే అబ్బాయి ఏమంటున్నాడు, ఎందుకమ్మా నేను ఇట్లుండు, నీకు ఇష్టం లేదా, కేసులలో పట్టడానికి రెడీ ఉంటున్నావా, కేసులలో తిరగడానికి నీకు సంతోషంగా ఉందా అని ఇప్పటి ట్రెండ్ నడుస్తుంది అనుష. అమ్మాయిలు అదే ఆలోచిస్తున్నారు, అబ్బాయిలు అదే ఆలోచిస్తున్నారు. ఇంకా కొన్ని రోజులకి, అంటే ఈ జనరేషన్ లాస్ట్ జనరేషన్ ఏమో, ఇంకా పెళ్ళిలో ఉండటము లేకపోతే ఒక లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్ కంటిన్యూ చేయడంలో దిస్ మైట్ బి ద లాస్ట్ జనరేషన్. ఇప్పుడు మీకే తెలుసు సార్, కోర్టు బయట ఎంతమంది ఉంటున్నారో. ఇంకేంటంటే ఇంకా కొన్ని రోజులకి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అనేది ఇంకా నో మోర్ ఇట్ విల్ ఎగ్జిస్ట్. ఆ లివ్ ఇన్ అండ్ లివ్ అవుట్ అంతే తప్ప ఇంకా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అనేది ఇట్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ చార్మ్. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఫాల్స్ కేసెస్ బై ద బాయ్స్ ఆర్ ఫాల్స్ కేసెస్ బై ద గర్ల్స్ అండ్ ద హ్యాపెనింగ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఇంకా ఎక్కువ ఉంది. ఏంటంటే పెళ్లి చేసుకోకపోతే రాత్రి 11ంటికి వచ్చిన అడిగే వాళ్ళు ఉండరు. అదే అమ్మాయికైనా అబ్బాయికైనా ఎక్కడైనా తిరగవచ్చు, ఏ పబ్ కన్నా వెళ్ళొచ్చు, వీకెండ్ పార్టీస్ ఉంటాయి, ఆఫీస్ పార్టీస్ ఉంటాయి, ఫ్రీకింగ్ అవుట్, జల్సాగా బ్రతకొచ్చు అనేది ఒక లైఫ్ ట్రెండ్ అయిపోయింది అనుష. ఇప్పుడు ఏంటంటే ఎందుకు ఆ బాండేజ్లు ఎందుకు పడాలి, అవసరమా, ఎందుకు ఆ బాండేజ్, తినొచ్చు తాగొచ్చు ఎంజాయ్ చేయొచ్చు, దిస్ ఈజ్ వాట్ ఈజ్ లైఫ్. ఎందుకు చిన్న లైఫ్, ఈ లైఫ్కి ఈ మ్యారేజ్ అనే మ్యారేజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ కమిట్మెంట్ అండ్ బిగ్ అండర్స్టాండింగ్ అండ్ బిగ్ యాక్సెప్టెన్స్. కానీ ఇప్పుడు జనరేషన్ దాన్ని ఇష్యూ లాగా చూస్తున్నారు కదా సార్. అదే ఇష్యూ లాగా చూస్తున్నారు. ఏంటంటే వై షుడ్ ఐ గెట్ ఇన్ టు ఆల్ దట్ బాండేజ్, నేను ఎందుకు, ఇది ఒక స్లేవరీ లాగా అయిపోయింది, అవసరమా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఎందుకు, నాకు లివ్ ఇన్ రిలేషన్షిప్కి దొరుకుతున్నారు, లివ్ ఇన్ రిలేషన్షిప్లో నడుస్తుంది, అన్నీ జరిగిపోతున్నాయి, ఎక్సెప్ట్ పిల్లలు అందరు ఉన్నారు దాంట్లో, లివ్ ఇన్ కలిసి ఉంటున్నారు. సో అక్కడ ఎందుకు మనకి బాండేజ్ అవసరమా, ఈ స్లేవరీ అవసరమా, పొద్దున్నే లేవాలి ఎందుకు, పొద్దున్నే ఇవన్నీ చేయాలి ఎందుకు, అమ్మాయిలకి అదే పాయింట్ ఉంది, అబ్బాయిలకి అదే పాయింట్ ఉంది, ఎందుకు ఇదంతా అవసరమా మనకి, ఎందుకు, పెద్దలకు కూడా అదే చెప్తున్నారు. నేను హ్యాపీగా ఉన్నా కదా, నేను హ్యాపీగా ఉండటం కదా మీకు కావాల్సింది. ఇప్పుడు మ్యారేజ్ చేసుకొని ఎవరు సంతోషంగా ఉన్నాడు, లేకపోతే ఎవరు సంతోషంగా ఉన్నారు అనే స్టేటస్కి వచ్చేస్తున్నారు, స్టేట్ ఆఫ్ మైండ్. సో ఎందుకు అనే క్వశ్చన్ స్టార్ట్ అయింది ఇక్కడ. సో ఇక ఇది నెక్స్ట్ జనరేషన్ ఎక్కడికి వెళ్తుందో లేకపోతే ఏమవుతుంది అనేది నోబడీ నోస్ ఇట్ ఎగ్జాక్ట్లీ, అండ్ వేర్ వీఆర్ హెడింగ్ ఆల్సో వీ డోంట్ నో. సో ఫ్యాక్ట్ అడుగుతాను నేను, అంటే జనరల్ ఆడియన్స్కి ఉండే క్వశ్చన్, పెళ్లి చేసుకోవడం వల్ల ఒక అమ్మాయికైనా అబ్బాయికైనా లీగల్గా ఎలాంటి రైట్స్ ఉంటాయి, పెళ్లి చేసుకోకుండా ఇదే బంధంలో ఉంటే వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉంటాయి, అంటే జస్ట్ వైస్ వర్సెస్ అంటాం కదా, ఆ రెండు రిలేషన్షిప్స్కి ఏముంటాయి చెప్పండి ఒకసారి. అనుష, పెళ్లి చేసుకుంటే ఏంటంటే అమ్మాయి షీ కెన్ హ్యావ్ లీగలీ చిల్డ్రన్. అదే లివ్ ఇన్ రిలేషన్షిప్లో కానీ లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లో యూ కెనాట్ హ్యావ్ చిల్డ్రన్. ఒకవేళ చిల్డ్రన్ ఉన్నా కూడా ఏంటంటే వాళ్ళకు లీగల్ స్టేటస్ ఇవ్వాలంటే దానికి లీగల్ రైట్స్ వస్తాయి పిల్లలకి ఫాదర్ నుంచి. కానీ ఒక అవుట్ ఆఫ్ మ్యారేజ్లో పుట్టినారు అనేది ఒక స్టిగ్మా అనేది దట్ విల్ రిమైన్ ఆన్ ద చిల్డ్రన్. దెన్ అమ్మాయిలకి ఏమంటే, నాకు ఒక భర్త ఉన్నాడు, సోషల్ స్టేటస్, నాకు ఒక భార్య ఉంది, ఇట్ అప్లైస్ టు బోత్ ద పీపుల్, నాట్ ఓన్లీ. ఇప్పుడు భార్య భర్తలకు ఇట్స్ అ బాండ్ బిట్వీన్ ద వైఫ్ అండ్ హస్బెండ్.
ఆ బాండ్లో ఉండే ఆ మెచ్యూరిటీ లేకపోతే ఆ సోలెస్నెస్ కానీ లేకపోతే ఆ హ్యాపీనెస్ కానీ లివ్ ఇన్ రిలేషన్షిప్లో రాదు. ఏంటంటే ఇట్స్ అ కమిటెడ్ రిలేషన్షిప్. మ్యారేజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ కమిటెడ్ రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఏంటంటే దే అండర్స్టాండ్ ఈచ్ అదర్, దే లివ్ విత్ ఈచ్ అదర్. ఇన్ అ మ్యారేజ్ దెర్ ఆర్ 3 థింగ్స్: రిక్రియేషన్, కోహాబిటేషన్, రిక్రియేషన్ అండ్ ప్రొక్రియేషన్. కలిసి జీవించటము, కలిసి ఆనందించటము, పిల్లలను కనటము, అంటే నీ జనరేషన్ని పెంచటము, లేకపోతే సంతానోత్పత్తి చేయటము. అదే ఇప్పుడు జంతువులు ఏం చేస్తాయి, పిల్లల్ని కానీ విడిచిపెట్టేస్తాయి, అవి వెళ్ళిపోతాయి. కానీ హ్యూమన్ బీయింగ్స్ అట్లా కాదు. వీ హ్యావ్ అ థింకింగ్ కెపాసిటీ, వీ కెన్ థింక్ అండ్ వీ కెన్ డిసైడ్ అండ్ వీ కెన్ డూ. మనకి ఇంత ఉంది కాబట్టే ఒక సోషల్ బాండ్, ఇట్స్ అ సోషల్ కమిట్మెంట్. సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది. ఏది, వెన్ యూ ఆర్ ఇన్ అ రిలేషన్షిప్ విత్ ఇన్ అ మ్యారేజ్లో ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు సొసైటీ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది, నీ పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తుంది, నీకు సోషల్ స్టేటస్, సోషల్ సెక్యూరిటీ అనేది వస్తుంది. కానీ అదే లివ్ ఇన్ రిలేషన్షిప్లో, లివ్ అవుట్ రిలేషన్షిప్లో అట్లేముండదు. దానికి ఏంటంటే సొసైటల్ యాక్సెప్టెన్స్ అనేది లేదు ఇంకా మన దగ్గర. ఇది ఏంటంటే ఇప్పుడు ఈ ఫాస్ట్ ట్రెండింగ్ కల్చర్లో లేకపోతే ఈ హైటెక్ కల్చర్లో మీరు అన్న పాయింట్స్ అన్నీ ఓకే సార్, బట్ అయినా కూడా మరి డివోర్స్ లైన్ ఎందుకు పెరుగుతోంది కోర్టుల బయట? అంటే అడ్జస్ట్మెంటల్ ప్రాబ్లమ్స్ అనుష. ఇవి ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ ద పేరెంట్స్. ఓకే. ఏంటంటే ఇంటర్నెట్లో నీకు ప్రతి ఒక్కటి ఫోన్లో నీకు అన్నీ కనపడుతూనే ఉంది. నాకు చాలా మంది అమ్మాయిలు తెలుసు ఎట్లా అంటే, నా దగ్గరికి వచ్చిన పేరెంట్స్ చెప్పింది ఏంటంటే, సార్ మా ఇంట్లో జరిగే ప్రతి ఒక్కటి రికార్డ్ చేసి వాళ్ళ అమ్మకు పంపిస్తుందని అబ్బాయి అంటాడు. మా ఇంట్లో జరిగే ప్రతి ఒక్కటి అమ్మాయి రికార్డ్ చేసేసి వాళ్ళ పేరెంట్స్కి పంపిస్తుంది సార్. 1 fine day వాళ్ళు వచ్చి ఇంటి ముందు నిలబడుతున్నారు. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ బోత్ ద చిల్డ్రన్, నాట్ ఓన్లీ విత్ బాయ్స్ ఆర్ నాట్ ఓన్లీ విత్ గర్ల్స్. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఇది కామన్గా జరుగుతూ ఉంది. ఏంటంటే జరిగే ప్రతి ఒక్కటి టూ మచ్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ ద పేరెంట్స్, బోత్ సైడ్స్. అటు అమ్మాయి అనే కాదు లేకపోతే అబ్బాయి అనే కాదు, ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ బోత్ వేస్. ఒకళ్ళని మనం బ్లేమ్ చేయడం మంచిది కాదు. ఇక్కడ అమ్మాయిలే చేస్తున్నారు, అబ్బాయిలే చేస్తున్నారని. టూ మచ్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్, టూ మచ్ ఆఫ్ ప్రొటెక్షన్ బై ద పేరెంట్స్. నా కూతురు నేను ఇంత మంచిగా చేసుకున్నా. నాకు తెలిసిన ఒక కేసు ఉంది అనుష. ఆ కేసులో ఏంటంటే అమ్మాయి ఎంటెక్ చేసింది, వీడు కూడా అబ్బాయి కూడా PhD చేసిండు. అమ్మాయి ఒకతే కూతురు, ఎంతో కట్నం ఇచ్చి పెళ్లి చేసినారు. అమ్మాయి 1 fine day వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి. వెళ్ళిపోయి 498 వేసింది. ఏంటి అక్యుజేషన్స్ ఏంటంటే, ఒక రోజేమో అమ్మాయితోటి టీపాయ్ దూడిపించినారట, ఒక రోజేమో పాలకూర గోయించినారట. దట్ ఈస్ హెరాస్మెంట్. ఆ గ్రౌండ్లో తీసుకెళ్ళేసి మా అమ్మాయిని మేము ఏమీ పని చేయించలేదు, మేము ఇంట్లో ఏమీ చెప్పలేదు, అట్లాంటిది మా అమ్మాయితోటి నువ్వు టీపాయ్ దూడిపిస్తావా, నువ్వు తోటకూర గోయిస్తావా, పాలకూర గోయిస్తావా? అంటే ఇప్పుడు ఒకప్పుడు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్ని బరువు బాధ్యతలు మీద వేసుకొని జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు అన్నీ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే సింగిల్ చైల్డ్ రావడంతో పేరెంట్స్ ప్రొటెక్షన్ ఎక్కువైపోయింది, పేరెంట్స్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువైపోయింది, గారాబంగా టూ మచ్ ఆఫ్ గారాబం. ఏంటంటే నా బిడ్డని నేనేం కాకుండా చూసుకున్నా, నేను సఫర్ అయినట్టు నా బిడ్డ సఫర్ కావద్దు, నేను సఫర్ అయినట్టు నా కొడుకు సఫర్ కావద్దు. అది పేరెంట్స్ యాటిట్యూడ్లో వచ్చిన మార్పు. సో పేరెంట్స్ ఏంటంటే నా కూతురికి ఏమీ జరగొద్దు, బిడ్డ నువ్వేం చేయొద్దు, కావాలంటే నువ్వు మెయిడ్ని పెట్టుకో, ఫుల్ టైం సర్వెంట్ని పెట్టుకో. పిల్లోడికి కూడా అంతే, నువ్వేం చేయకపోయినా మంచిది, నువ్వు మంచిగా చదువుకో, నీకు మంచిగా డబ్బులు తీసుకొని కట్నం తీసుకొని పెళ్లి చేస్తాము, మంచి అమ్మాయి వస్తుంది. కానీ ఆ మంచి అనేది ఏంటి, వాట్ ఈస్ ద పారామీటర్ ఫర్ మంచి? అదే కదా పెద్ద బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ అదే, మంచి అనే దానికి పారామీటర్ అయితే నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? చెప్పండి. అబ్బాయి ఉంటాడు, వాళ్ళకి ఎలాంటి వైఫ్ కావాలంటే అతని స్టేటస్కి తగ్గ చదువుకున్న అమ్మాయి కావాలి, అతని ప్యాకేజీకి తగ్గ సంపాదించే అమ్మాయి కావాలి, మళ్ళీ పొద్దున బెడ్ దగ్గర కాఫీ దగ్గర నుంచి మళ్ళీ పడుకునే డిన్నర్ వరకు మళ్ళీ ఆమె రెడీ చేసి పెట్టాలి. ఇది ఎట్లా క్యాల్కులేషన్? ఇప్పుడు అబ్బాయిలు నిజంగా ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు ఆ ట్రెండ్ అనేది చేంజ్ అవుతా ఉంది అనుష. ఇప్పుడు అబ్బాయిలలో కానీ అమ్మాయిలలో కానీ ఏంటంటే, ఇప్పుడు అమ్మాయిలు కూడా దే ఆర్ ఎర్నింగ్ వెల్, రైట్? 1.5 lakh to 2 lakhs, it's not a big amount now these days. ఇప్పుడు కార్పొరేట్ సెక్టర్లో కానీ లేకపోతే ఈ సాఫ్ట్వేర్ అమ్మాయిలు ఇప్పుడు ఇలాంటి సందర్భంలోనే కదా వాళ్ళ క్లాష్ అయితే అక్కడనే క్లాష్ అవుతుంది. ఏంటంటే మిస్ మ్యాచ్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఇద్దరు కూడా ఎందుకు మిస్ మ్యాచ్ అవుతుంది? రాత్రి ఇద్దరు క్లబ్లకు వెళ్తున్నారు, పబ్లకు వెళ్తున్నారు, డాన్స్ పార్టీలకు వెళ్తున్నారు, వీకెండ్ అయిందంటే వీకెండ్ పార్టీస్కి వెళ్తున్నారు, అన్నీ చేస్తున్నారు. మళ్ళీ తెల్లారి హౌ హీ కెన్ ఎక్స్పెక్ట్ అ గర్ల్ టు డూ ఆల్ దట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్ల్స్ ఆర్ నాట్ ట్రైన్డ్ ఇన్ సచ్ అ వే. ఈ జనరేషన్లో ఏంటంటే పిల్లలకు అవన్నీ లేవు. నిజంగా ఏ తెల్లైన కిచెన్లోకి పంపిస్తుందా? ఎవరు పంపట్లేదు. ఎందుకు అంటే
నేను పడ్డ కష్టం నా బిడ్డ పడవద్దు, లేకపోతే బిడ్డ నా కూతురు వీక్లీ మొత్తం ఒక వీక్ మొత్తం పనిచేసి వస్తుంది, ఆమెకి ఈ రోజు ఒక్క రోజే కదా రెస్ట్ దొరికేది, ఇంత లోపల కూతురు ఇప్పుడు 11కో 12కో లేస్తుంది, అమ్మ నేను ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా అంటే, లేకపోతే బయట మా ఆఫీస్ పార్టీ ఉందంటది, అక్కడికి వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టూ మచ్ ఆఫ్ పేరెంట్స్ ఏంటంటే నేను పడ్డ కష్టం నా కూతురు పడద్దు, లేకపోతే నా కొడుకు పడొద్దు అని చెప్పేసి టూ మచ్ ఆఫ్ గారాభం చేసేసి పిల్లలకి ఏమీ నేర్పించట్లేదు. ఇట్స్ అఫ్ కోర్స్ ద పేరెంట్స్ ఫాల్ట్, ఇట్స్ నాట్ ద చిల్డ్రన్స్ ఫాల్ట్. నేను డెఫినెట్గా చెప్తాను, నేను పేరెంట్స్ ఆర్ ఎట్ ఫాల్ట్ డెఫినెట్లీ. ఏంటంటే నువ్వు అత్తగారింటికి పోతే ఇట్లా ఉంటుంది బిడ్డ, లేకపోతే ఇది జరుగుతుంది అని చెప్పేసి ఎవరూ చెప్పట్లేదు. నేను ఎందుకు కాంప్రమైజ్ కావాలా, నేను ఎన్ని లక్షలు కట్నం తెచ్చినా నేను ఎందుకు కాంప్రమైజ్ కావాలి, నేను ఇంత సంపాదిస్తున్నా నేను ఎందుకు కాంప్రమైజ్ కావాలి. అది ఇద్దరి ఈగోస్ అనుష. ఎప్పుడు డిఫరెన్సెస్ అనేవి లేకపోతే క్లాషెస్ అనేవి ఎప్పుడు వస్తున్నాయంటే ఈగో క్లాష్ అయినప్పుడు. నేను నీ మాట ఎందుకు వినాలి, నువ్వెవరు నాకు చెప్పడానికి, నేను నీ అంతా సంపాదిస్తున్నా కదా, లేకపోతే అబ్బాయిది నేను చెప్పిన మాట నువ్వు వినవా. ఫ్రమ్ దేర్ ద ప్రాబ్లమ్ ఈస్ గెటింగ్ ఇన్ టు, వీఆర్ గెటింగ్ ఇన్ టు ప్రాబ్లమ్స్ ఫ్రమ్ దేర్ ఇట్ సెల్ఫ్. ఎందుకు నువ్వు చెప్పిన మాట నేను ఎందుకు వినాలి, నా మాట నువ్వెందుకు వినాలి, లేకపోతే నేను చెప్తే నువ్వు వినవా, లేకపోతే నీ మాట నేను ఎందుకు కేర్ చేయాలి. ఈగో క్లాష్ అయిపోయి స్పార్క్ అవుతుంది అది. ఇంకా అది ఏంటంటే ఆ సైలెన్స్ అనేది అట్లనే గ్రో అయ్యి ఇట్స్ సెండింగ్ టువర్డ్స్ ద డివోర్స్, సెపరేషన్, లీగల్ సెపరేషన్ ఆర్ లీగల్ డివోర్స్ ఆర్ ఫైలింగ్ కేసెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, దీస్ ఆర్ టేకింగ్ ప్లేస్. బట్ అబ్సల్యూట్లీ ఇది ఏంటంటే అనుష, నేను ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పేది ఏంటంటే ఇట్ ఈస్ టు బి బ్లేమ్డ్ ఓన్లీ ద పేరెంట్స్. వాళ్ళ థింకింగ్ మార్చుకోవాలి, అట్లీస్ట్ పేరెంట్స్ థింకింగ్ మార్చుకొని. ఇప్పుడు చిన్నప్పుడు ఒకప్పుడు ఒక జనరేషన్లో ఏం చెప్పేది, బిడ్డ మంచిగా అడ్జస్ట్ అయ్యి ఉండు, లేకపోతే బాబు అమ్మాయిని మంచిగా చూసుకో. అడ్జస్ట్మెంటల్ ప్రాబ్లమ్ అనేవి ఎనీ రిలేషన్షిప్లో ఉంటాయి అనుష. అడ్జస్ట్మెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎనీ రిలేషన్షిప్లో ఉంటాయి. ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్, లిటరేట్, ఇల్లిటరేట్, రిచ్ ఆ పోర్, ఇన్ ఎనీ ఫ్యామిలీ దెల్ బి, రైట్. కానీ ఏంటంటే హౌ వి సీ థింగ్స్ ఆర్ హౌ వి టేక్ థింగ్స్ టు ద నెక్స్ట్ లెవెల్, వాటికి మనం ఎట్లా రియాక్ట్ అవుతున్నాం అనేది దట్ ఈస్ మేకింగ్ అ హ్యూజ్ డిఫరెన్స్. సో అక్కడ నుంచి వీళ్ళు క్లాష్ అయిపోయి, ఆ క్లాషెస్ ఏంటంటే దాన్ని వీళ్ళు అడ్జస్ట్ అయ్యి, లేకపోతే దాన్ని మేము సెట్ చేసుకుంటాము, లేకపోతే లెట్స్ కంటిన్యూ దిస్ రిలేషన్షిప్ అనేది ఎక్కడ కనపట్టలేదు. అవును వాడు నన్ను ఇట్లా అన్నాడు నేను ఎందుకు ఉండాలా, లేకపోతే నన్ను ఇట్లా అన్నది కదా నేను ఎందుకు ఉండాలా. సో అక్కడ వరకు పోయి ఏంటంటే అది ఫ్రిక్షన్ ఎక్కువైపోయి ఇంకా దట్ ఈస్ క్లోజింగ్ ద రిలేషన్షిప్, ఎండింగ్ ద రిలేషన్షిప్. సో విచ్ ఈస్ వెరీ pathetic, and I think ఇంకా in future, in the long run, we may not see any more marriages or we may not see any more living together. Exactly. But ఇప్పుడు మీరు చెప్పిన చేంజెస్ ఏమన్నా మైండ్ సెట్స్ చేంజ్ చేసుకుంటే మేబీ సర్వైవ్ అవ్వచ్చు మ్యారేజ్ అంటే పేరెంట్స్ అనేది పేరెంట్స్ దగ్గరనే ఉంటుంది అనుష. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఒక చైల్డ్కి, ఇప్పుడు నాకు తెలిసిన ఒక కపుల్ ఉంది, ఇద్దరు వెరీ వెరీ వెల్ క్వాలిఫైడ్ పీపుల్ అండ్ వెల్ ఎర్నింగ్ పీపుల్. చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏం చెప్పారు, మమ్మీ డాడీ అని నేర్పలేదు. పిల్లలు పెద్దోళ్ళు, దే ఆర్ 11-12 years, అమ్మ నాన్న అంటారు వాళ్ళిద్దరు. ఇప్పుడు ద వే వి టీచ్ అవర్ చిల్డ్రన్, మనం ఏదైతే మన పిల్లలకు నేర్పిస్తామో అదే వాళ్ళు నేర్చుకుంటారు. ఇప్పుడు మదర్ ఒక సెల్ ఫోన్ పట్టుకొని, ఫాదర్ ఒక సెల్ ఫోన్ పట్టుకొని, లేకపోతే ఇద్దరు తల ఒక ట్యాబ్లెట్ పట్టుకుంటే చైల్డ్ ఆటోమేటికలీ హీల్ ఆల్సో లెర్న్ ఆల్ దట్, రైట్. వీఆర్ ఓన్లీ ఎంకరేజింగ్ ఆ చిల్డ్రన్ టు డూ ఆల్ దట్. ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నాం మన పిల్లలు మన నుంచే నేర్చుకుంటారు. కానీ ఇప్పుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అమికబుల్గా ఉన్నప్పుడు, ఇద్దరి మధ్య ఎట్లాంటి డిఫరెన్సెస్ లేనప్పుడు, లేకపోతే ఇఫ్ దే ఆర్ లివింగ్ అ హ్యాపీ మ్యారీడ్ లైఫ్, దెన్ ద చిల్డ్రన్ విల్ లెర్న్ ఫ్రమ్ దెమ్. కానీ ఇక్కడ ఏంటంటే ఫాదర్ సాయంత్రం అయ్యేసరికి ఫాదర్ దాగొచ్చి, లేకపోతే మదర్ ఇది చేసేసి, ద చిల్డ్రన్ విల్ లెర్న్ ఫ్రమ్ ద పేరెంట్స్ డెఫినెట్లీ. సో ఆల్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద పేరెంట్స్ ఇట్ సెల్ఫ్. పేరెంట్స్ బాబు ఇది కాదు లైఫ్, ఇట్లా, లేకపోతే ఇది ఇట్లా చేస్తే ఇది అవుతుంది, లేకపోతే ఇది చేస్తే ఇక్కడికి వస్తుంది అనేది ముందే మనం వాళ్ళని కాషన్ చేసినట్టయితే అవన్నీ డెవలప్ కావు అనుష. సో ఐ విల్ డెఫినెట్లీ బ్లేమ్ ద పేరెంట్స్ ఫర్ ఇది మన ఈ రిలేషన్షిప్స్ ఎందుకు బ్రేక్ అవుతున్నాయి, లేకపోతే మ్యారేజెస్ ఎందుకు బ్రేక్ అవుతున్నాయి అంటే ఇట్స్ అబ్సల్యూట్లీ టూ మచ్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ ద పేరెంట్స్, టూ మచ్ ఆఫ్ అటెన్షన్ గివింగ్, టూ మచ్ ఆఫ్ వాళ్ళను ప్యాంపర్ చేసేసి వాళ్ళను ఇక్కడ దాకా తీసుకొచ్చేసి. అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఓకే నా కూతురు నా ఇంటికి వస్తుంది, కానీ వస్తే ఏం లాభం. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజే కావటం చాలా కష్టం ఉంది ఈ రోజులలో. అట్లాంటప్పుడు ఒకసారి పెళ్ళి సెకండ్ మ్యారేజ్ అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఒక సోషల్ స్టిగ్మా అనేది పడిపోతుంది, అరే సెకండ్ మ్యారేజ్ అని. సో అది అంటే ఇద్దరు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి, ఒక మ్యూచువల్ దీంతో ఉంటే దెర్ ఈజ్ నో ప్రాబ్లం. కానీ అంత అడ్జస్ట్ అయ్యి అంత అండర్స్టాండ్ చేసుకునే కపుల్స్ ఎంతమంది ఉన్నారు? సో ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ ఇది. అంటే వేర్ వీఆర్ హెడింగ్ ఆర్ వేర్ వీఆర్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ and what is going to happen with the next generation and the God alone knows.
గాడ్ హ్యాస్ టు సేవ్ ఆల్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ టైం స్పెండ్ చేసినందుకు. వెల్కమ్.